నిజం చెప్పాలి అంటే మా ఊర్లో కొందరు నా మీద కేసు పెట్టాలి అంటున్నారు. ఎందుకో తెలుసా? ఒకరోజు నేను 4 కేజీల సున్నుండలు చేశాను. మరుసటి రోజు మళ్ళీ 2 కేజీలు చేయాల్సొచ్చిందనమాట. ఎండ మండిపోతోంది. కట్టెల పొయ్యి ముందు కూర్చొని పప్పంతా వేయించాను. పప్పు చల్లారడానికి కూడా చాలా టైం పట్టేసిందనమాట. చాలా అలసిపోయాను. కానీ ఒక్కటే ఆలోచన, తినేవాళ్ళు బావున్నాయి అనాలనమాట. అంతలో మా పక్కింటావిడ వచ్చింది. సరదాగా ఒక్క సున్నుండ రుచి చూడమని ఇచ్చాననమాట చేస్తున్నప్పుడు. ఆవిడ తిని నాకు కూడా ఇలానే చేసివ్వు అన్నారు. 1000 రూపాయలు ఇచ్చారనమాట చేతిలోకి. ఆ డబ్బులతో సరుకులు తెచ్చి సున్నుండలు చేసి ఇచ్చాను. పని అయిపోయాక 200 రూపాయలు మిగిలాయి. ఆ 200 కూడా తిరిగి ఇచ్చేశాను. అప్పుడొచ్చేసి ఆవిడ నన్ను చూసి, ఇలా కూడా ఎవరైనా వ్యాపారం చేస్తారా? ఇంత కష్టపడి పనిచేసి మిగిలిన డబ్బులు కూడా తిరిగి ఇస్తే నీ మీద నేను కేసు పెట్టాలి అనుకుంటున్నాను అని నవ్వుతూ అంది. అప్పుడు నాకు ఒక్క విషయం అర్థమైంది. ప్రజలు నా దగ్గర సున్నుండలు కొనడం లేదు, నమ్మకాన్ని కొనుగోలు చేస్తున్నారు. అందుకేనేమో ఒకసారి తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. మీరైతే ఆ 200 రూపాయలు తిరిగి ఇచ్చేసేవారా? కామెంట్లో చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.